భూమి, సూర్య మాత్రమే గదిలో ఉంటారు. భూమి చాలా కంగారు పడిపోతూ తప్పు చేస్తున్నావు సూర్య అని భూమి ఏడుస్తూ సూర్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తప్పక చేస్తున్నాను భూమి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నిన్ను బలవంతం చేయక నాకు తప్పటం లేదు అంటూ సూర్య భూమి చేయి పట్టి లాగేస్తూ ఉంటాడు. దాంతో భూమి విలువిల్లాడిపోతూ వద్దు సూర్య, నన్ను వదిలే సూర్య, ప్లీజ్ సూర్య, నీకు దండం పెడతాను సూర్య అంటూ దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ పరుగులు పెడుతూ ఉంటుంది. అయినా కూడా సూర్య ఏమాత్రం మాట వినకుండా భూమిని సోఫాలోకి తోసిపడేస్తాడు. అప్పటికి భూమి ప్లీజ్ సూర్య నన్నేం చేయొద్దంటూ దండం పెడుతూ ఉంటుంది. అయినా సూర్య పైశాచికంగా భూమిపై విరుచుకుపడిపోతూ ఉంటాడు. అయితే సరిగ్గా అప్పుడే గగన్ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అక్కడికి వచ్చిన గగన్ని అస్సలు చూడకుండా సూర్య భూమిపై పైశాచికంగా పడిపోతూ ఉంటాడు. వెంటనే గగన్ వచ్చి సూర్యని కాలుతో ఒక్క తన్ను తన్నటంతో సూర్య కింద కుప్పకూలిపోతాడు. ఇక భూమి చాలా షాకింగ్గా అక్కడికి వచ్చిన గగన్ వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే గగన్ భూమి చేయి పట్టి తన వెనక్కి లాగేసుకుంటాడు. కింద పడిపోయిన సూర్య మండిపడుతూ లేచి, రేయ్ నేను భూమి పర్సనల్గా మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు ఏంట్రా అని గగన్ని సూర్య నిలదీస్తూ ఉంటాడు. ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇది కాదురా అంటూ గగన్ ఉగ్ర రూపంతో మళ్ళీ ఇంకొక గుద్దుని సూర్యని గుద్దగానే సూర్య మళ్ళీ కింద పడిపోతాడు. ఇక సూర్యకి అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా గగన్ సూర్యని చితక్కొడుతూ కుమ్మేస్తూ ఉంటాడు. సూర్య లేవలేక గగన్తో బాగా దెబ్బలు తింటూ ఉంటాడు. మరింత బాగా సూర్యకి గగన్ ఏ విధంగా బుద్ధి చెప్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.